అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఎస్జిటీలో వచ్చేసి లాస్ట్ ఇయర్ 124 మంది పనిచేశారు. యాక్చువల్గా మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 342 ఉన్నాయండి. ఎలిజిబిలిటీ వచ్చేసి 119 మంది ఉన్నారు. ఈ మిగిలిన వాళ్ళు ఏంటంటే అతను లాంగ్ ఆబ్సెంట్ అయ్యాడు, మిగిలిన 4 టెట్ క్వాలిఫై అవ్వలేదు. ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి పొజిషన్ అండి. అలాగే స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసేటప్పటికి మనకి లాస్ట్ ఇయర్ 198 మంది పనిచేశారు. అందులో 96 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 190 మంది ఉన్నారండి. 101 మందికి మనం ఇన్ఎలిజిబుల్కి వచ్చారండి. గతంలో వచ్చేసి కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకోవడం జరుగుతుందండి. ఇది పిఓ గారి దృష్టికి తీసుకెళ్తామండి. పిఓ గారి తర్వాత స్పందిస్తారు. సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ మేము ఇందాక పిఓ గారు చెప్పారు కదండి, ఇందాక మేము ఏంటంటే పూర్తిగా ఉన్న వాళ్ళందరినీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసేస్తామండి. కౌన్సిలింగ్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి, మిగిలిన ఎవరైతే ఎలిజిబిలిటీ లేరో వాళ్ళందరికీ కమిషనర్ గారికి ఈ సిచ్యువేషన్ ఈ విధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ లెటర్ పూర్వకంగా డైరెక్టర్ గారికి తెలియజేస్తాం. తర్వాత కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం తర్వాత ఫాలో అవుతాం. ఓన్లీ డైరెక్టర్ గారికి తెలియజేస్తామండి మేము. మాకు వచ్చిన గైడ్లైన్స్ అయితే ఇది సార్, క్లియర్ కట్గా మాకు జూలై 9, 2024 మాకు డైరెక్టరేట్ నుంచి మాకు రెన్యువల్ గైడ్లైన్స్ రావడం జరిగింది సార్. కానీ అప్పటి నుంచి మాకు కాలక్షేపం చేస్తూ మెరిట్ లిస్ట్ అవ్వట్లేదు, ఇంకా క్వాలిఫైడ్స్ ఇంకా ఉన్న వాళ్ళు చూస్తున్నాము అని చెప్పి అంటున్నారు. కానీ మాకైతే జూలై 9 గైడ్లైన్స్లో అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో 2 ఐటీడీలో పనిచేస్తున్నటువంటి 322 మందికి గైడ్లైన్స్ ఇచ్చారండి. సర్వీసులు తీసుకోమని ఈ సంవత్సరం అంటే జూన్ 1 నుంచి అప్ టు ఏప్రిల్ 30 వరకు మాకు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఐటీడీ అధికారులు ఏమంటున్నారంటే మీ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మేము తీసుకోము, కాబట్టి కొంతమందినే తీసుకుంటామని మాలో విభజించి పాలించాలనే నినాదాన్ని మా ముందు ఉంచారండి. దయచేసి ఇటువంటి ధోరణిని అడ్డుకట్ట వేయాల్సిందిగా గౌరవ అధికారులకి విన్నవించుకుంటున్నాము. తత్ఫలితంగా ఎవరు ఆదివాసీ గిరిజనులను ఎవరు కూడా రోడ్డున పడకుండా వాటి కుటుంబాలను ఆదుకొని వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడాల్సిందిగా కోరుతున్నాం మీడియా ప్రతినిధుల సమక్షంలో. నెక్స్ట్ అదేవిధంగా మాకు గవర్నమెంట్ నుంచి ఆగస్టు 3వ తారీఖున మమ్మల్ని ఎవరైతే ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ కాగా అంటే అప్ టు 1284 మందిని వాళ్ళని రెగ్యులర్ ప్రాసెస్ చేస్తూ ఇన్ కేస్ రెగ్యులర్ ప్రాసెస్ అవ్వని పక్షాన వీళ్ళని పే డిఏ హెచ్ఆర్ఏ కల్పిస్తూ వీళ్ళని రెగ్యులర్ ఉపాధ్యాయులుగానే పరిగణించాలని మా గవర్నమెంట్ నుంచి మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఒక మెమో జారీ చేయడం జరిగింది సార్. ఇటువంటి తరుణంలో మమ్మల్ని రోడ్డు పాలు చేయడం, మా ఆదివాసీ గిరిజనులను అభద్రతా భావంలోకి నెట్టుకురావడం ఇదంతా నిరంగానే ఉంది. కాబట్టి దయచేసి మీడియా ద్వారా అధికారులకు విన్నవించాల్సిందిగా కోరుచున్నాం. వచ్చేటప్పుడు అందరం క్వాలిఫైడ్గా వచ్చాం సార్. అందరం ఏదైతే ఎన్సీఆర్టీ నామ్స్ ఉన్నాయో ఆ ఎన్సీఆర్టీ నామ్స్ ప్రకారమే మాకు డిఎస్సి నామ్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ లిస్టులు పెట్టి మాకు ఆర్డర్స్ ఇచ్చి సర్వీస్లోకి తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే ప్రమోషన్లో రెగ్యులరైజేషన్లో పోస్టులు పోయినాయి. పోస్టులు లేదు అన్న కారణంతో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటీలుగా డిప్రమోట్ చేసి ఎస్జిటి క్వాలిఫికేషన్ లేదు, మీకు ఎస్జిటి క్వాలిఫికేషన్ లేదు కనుక మిమ్మల్ని విధుల్లోంచి తీసేస్తాము, టెర్మినేట్ చేస్తాము అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మాకు సర్వీస్లోకి తీసుకున్నది స్కూల్ అసిస్టెంట్ బేస్లో తీసుకున్నారు. సో మమ్మల్ని స్కూల్ అసిస్టెంట్ బేస్లోనే కంటిన్యూ చేయాలి. ఎస్జిటిగా డిప్రమోట్ చేసి దాని క్వాలిఫికేషన్ మీకు లేదు, మిమ్మల్ని టెర్మినేట్ చేసేస్తాము, మీకు జాబ్ లేదు అంటే అది అంతవరకు సమంజసం కాదు. ఇది సార్ మా సమస్య.
గైడ్ లైన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ ఎవరైతే 323 మంది ఉన్నారో 323 మందికి రెన్యువల్ చేయమని గైడ్ లైన్స్ కమిషనరేట్ నుంచి వచ్చింది సార్. కమిషనరేట్ వాళ్ళు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకున్నారు. 323 మందికి శాలరీస్ ఇవ్వడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్రూవల్ చేశారు. ఏదైతే మొత్తం ఏపీలో ఉన్న అన్ని ఐటీడీఎల్ పరిధిలో ఉన్న 1284 మంది సిఆర్టీస్కి రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంత వరకు కూడా వీళ్ళకి హెచ్ఆర్ఏ డిఏ ఇస్తూ కంటిన్యూ చేయాలని సర్క్యులర్ కూడా వచ్చింది సార్. పరిగణలో తీసుకోకుండా కేవలం క్వాలిఫికేషన్ లేదు, డీప్రమోట్ అయిపోయిన వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు అనే ఒకే ఒక్క సాకు చూపించి ఒకే ఒక కారణం చూపించి 2015లో జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇది 10వ సంవత్సరం సార్. నేను ఈ 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రెన్యువల్ అయ్యాను. ఇలాంటి పద్ధతి ఇలాంటి సమస్య ఎప్పుడు రాలేదు సార్. ఐటీడీఏ పరిధిలోని అలాగే చింతూరు ఐటీడీఏ పరిధిలోని ఉన్న సిఆర్టీలు అండి మొత్తం 325 మంది అండి. మేము ఎప్పుడు రిక్రూట్ అయ్యే వాళ్ళం కాదు. 2014 నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సిఆర్టీలుగా పనిచేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం రెన్యువల్ 323 మందికి రెన్యువల్ చేయమని ఆ కమిషనర్ నుంచి ఆర్డర్స్ ఉంటే ఇక్కడ అధికారులు అంటే ఐటీడీఏ పిఓ గారు కానీ డీడీ గారు కానీ మాకు కొంతమందికే రెన్యువల్ చేస్తాము, మిగతా వాళ్ళు మీ క్వాలిఫికేషన్ లేదు అని వెళ్ళిపోమంటున్నారండి. అందుకని మా బాధని మీ మీడియా ముందు అధికారులకి పై అధికారులకి తెలియజేస్తారని కోరుకుంటున్నాము. అలాగే స్టేట్ వైడ్ 1284 మందికి రెగ్యులర్ ప్రాసెస్ ఉందండి. ఆ రెగ్యులర్ ప్రాసెస్ ఉండగా మాకు ఇప్పుడు సిఆర్టీ ఉద్యోగమే తీసేస్తామంటున్నారు. కాబట్టి అధికారులందరూ మా కుటుంబాలు రోడ్ల మీద పడకుండా ఉండేటట్టు మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నామండి. 325 మంది చింతూరు రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్నామండి. అయితే 180 మంది మాత్రమే ఇప్పుడు రెన్యువల్ ఇస్తాము, మిగతా వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు అని వెళ్ళిపోమంటున్నారు సార్. ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఇప్పుడు వరకు ఈ 10 సంవత్సరాల్లో ఇంటర్వ్యూ లేదండి. మెరిట్ బేస్ లో లేకపోతే సీనియారిటీ బేస్ ని తీసుకునేవారు. ఈ సంవత్సరమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారండి పిఓ గారు. కొత్తగా ఏ ఐటీడీఏలోనే లేదండి ఈ ప్రాసెస్. ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రాసెస్ లో అధికారులు చేస్తున్నారండి. దాన్ని మేము పూర్తిగా సిఆర్టీ యూనియన్ తరఫున ఖండిస్తున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.